కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యక్తిగత విమర్శలను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. సంజయ్ తన హోదా మరిచిబజారు భాష మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతల వైఫల్యంపై కేటీఆర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని బెదిరింపులకు ఎవరూ భయపడరని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ అభివృద్ధిని విస్మరించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హోంశాఖ మంత్రి అంటే కరెక్ట్గా సూట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మొన్న గౌరవ కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఒక మాట ఏమన్నారంటే, ఈయన కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నాడు కదా, కరీంనగర్లో పెద్ద పట్టపగలు ఉదయం 11 గంటలకే 5 దొంగలు వితౌట్ మాస్క్ లేకుండా వచ్చి చేస్తూ ఉంటే, దట్టు ఓ కేంద్ర హోంశాఖ ఇంటికి కూతవేటు దూరంలో ఉంటే ఆయన దానికంటే ముందో వెనుకనో అదే ప్రాంతంలో ఒక శంకుస్థాపనకు వస్తే దొంగలు ఇంత 11 గంటలు ఉదయం 11 గంటలే విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతుంటే కరీంనగర్ కే ఒక మచ్చుతొరకలాగా జరిగింది. ఏం చేస్తున్నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అనేది అడిగింది. అంతేకాకుండా ఆయన వాస్తవమే కేటీఆర్ గారు చెప్పారు, ఆ కాంతి శిక్కుల భూమిలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ భూములలో రేవంత్ రెడ్డి మరియు ఈయనకు బండి సంజయ్కి ఒక చీకటి ఒప్పందం ఉన్నది. ఆ అగ్రిమెంట్ ద్వారా వీరిద్దరూ రేవంత్ రెడ్డిని బండి సంజయ్ తిట్టేది లేదు, బండి సంజయ్ రేవంత్ రెడ్డిని తిట్టేది లేదు. వీళ్ళిద్దరి మ్యూచువల్ అక్రమ సంబంధం, వీళ్ళిద్దరిది ఒక అక్రమ సంబంధం లాగా ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. బండి సంజయ్ స్పందించాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి ఒక హోంశాఖకు సంబంధించినటువంటి ఆయన ముఖ్యమంత్రితో పాటుగా అదనంగా ఈ ఒక శాఖ ఉంది. రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోక, రేవంత్ రెడ్డి పట్టించుకోక, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అటు బీజేపీ ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అయిపోయినాయి అని ఏం మాట్లాడి వింతగా మాట్లాడినట్టు ఆయన రెచ్చిపోయి ఒక చిల్లరగాని లెక్క, ఒక ఫాల్తుగాని లెక్క, ఒక బట్టే బాస్ మాటలు మాట్లాడినటువంటి ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని తక్షణమే ఇట్లా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి కేటీఆర్ గారికి. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, నిజంగా నేను కూడా ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన, మరి తను కూడా చాలా 2009 నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తున్నటువంటి అనుభవం ఉన్నది. ఆయనను పట్టుకొని నువ్వు కేసీఆర్కే పుట్టినవా, నువ్వు మనిషివా, ఈయన మనిషి అయితే ఎదుటోడు మనిషిలాగా కనబడుతాడు. మరి ఈయన మనిషా, జంతువా, మృగమా, కుక్కనా, నక్కనా ఏందో ఫస్ట్ సంజయ్ తేల్చుకొని తెలంగాణ అసలు కేటీఆర్ కనబడితే తెలంగాణలో కాదు, దేశంలో కాదు, విదేశాలలో కూడా కేటీఆర్ గారిని ఆహ్వానిస్తారు. ఎందుకు మాట్లాడమని? తెలంగాణ లాగా ఐటీ హబ్ను అభివృద్ధి చేయాలంటే ఎలాంటి సంస్కరణలు చేస్తే అంత గొప్పగా ఐటీ కేంద్రం హైదరాబాద్ అలా ఒక బ్రహ్మాండంగా అగ్రదేశాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, అదే రజనీకాంత్ గారు ఒక మీటింగ్ వస్తూ, నేను ఇవాళ అమెరికాలో ఉన్నానా, లండన్లో ఉన్నానా, నేను హైదరాబాద్ వచ్చినా అని ఆయన కలబడ్డట్టు అనుకున్నాడు. ఆ మీటింగ్లో పోయి, అరే హైదరాబాద్కి ఇంత గొప్ప అద్భుతంగా ఓఆర్ఆర్ మీద పోతా అంటే నాకు విదేశాలలో ఉన్న అనుభూతి కనబడుతుంది, అంత గొప్పగా హైదరాబాద్ చెందింది అని రజనీకాంత్ గారు స్వయంగా మాట్లాడినారు. అంటే ఒక రజనీకాంత్ గారికి కనపడ్డ, దేశంలో ఉన్నటువంటి అందరికీ కనపడ్డ తీరు, అభివృద్ధి కళ్ళుంటి చూడలేని కబోతులకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ కానీ వాళ్లకు తెలుస్తలేదు అసలు. నేను అందుకే బండి సంజయ్ గారిని గతంలో చాలాసార్లు అన్నా, అరే ఈయన మెదడు కొద్దిగా మొక్కలకి వచ్చిందా, జర ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయరి, ఈయన తీసుకుపోయి ఆపరేషన్ చేపిస్తే మొక్కలు ఉన్న మెదడు ఆయన ఇళ్లకు మళ్ళా తలకాయలకు పంపిస్తే ఆయన సెట్ అవుతాడు.